ఇప్పటి నుండి స్వామివారే నాకు బాకీ. రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోని చూసి, "ఏంటక్కా బావకి గుండు కొట్టిచ్చావు ఏమైనా గుడ్ న్యూసా?" అని అడిగారు. అలాంటిదేం లేదు సిస్. నేను 3 ఇయర్స్ బ్యాక్ స్వామివారికి ముడుపు కట్టాను. ఆ ముడుపు మరీ ఎక్కువ రోజులు ఉంచడం కూడా మంచిది కాదు అని చెప్పడంతో, ముడుపు చెల్లించడానికి నేను, మా వారు కలిసి సింహాచలం అయితే వచ్చేసాం. నేను అనుకున్నది జరిగితే ముడుపుతో పాటుగా మా ఆయనకి గుండు కొట్టిస్తా అనుకున్నా. అలా అని చెప్పి డైరెక్ట్‌గా క్యూ లైన్‌లోకి వెళ్ళిపోతుంటే, "అదేంటి ముడుపుతో పాటుగా నాకు గుండు కొట్టిస్తా అన్నావు కదా!" అని చెప్పేసి మా ఆయన గారు అన్నారు. నేను అనుకున్నది జరగలేదుగా, సో వద్దులే అని చెప్పేసి నేను, మా రామ్ అయితే చాలా సేపు ఆర్గ్యూ చేసుకున్నాం. కానీ మా ఆయన గారు మాత్రం నన్ను పక్కన కూర్చోమని చెప్పి, ఆయన మాత్రమే గుండు కొట్టించుకొని వచ్చేసారు. "అదేంటి ఇలా చేసావు?" అని అడిగితే, "ఆ స్వామివారికేగా నా తలనీలాలిచ్చింది" అని నవ్వుతూ చెప్పారు. ఇక ఆలస్యం చేయకుండా క్యూ లైన్‌కైతే వెళ్ళిపోయాం. ఆ రోజు శనివారం కావడంతో ఖాళీ లేదు. చాలా ఎక్కువ మంది జనాలున్నారు. డ్యూటీకి వెళ్ళాలి లేట్ అవుతుందని చెప్పేసి రూ. 100 టికెట్ తీసుకొని స్వామివారిని చూసి, మేము చేయాల్సింది చేసాం. తర్వాత అంతా మీ చేతుల్లోనే ఉంది స్వామి అని స్వామివారికి దండం పెట్టుకొని బయటకొచ్చేసాం. నేను నా మొక్కైతే చెల్లించేసా. ఇక స్వామివారే నాకు బాకీ. బయటకొచ్చి చూస్తే చాలా హడావిడిగా ఉంది. ఎందుకా అని అడిగితే, ఈ నెల 20వ తారీఖున చందనోత్సవం వల్ల ఏర్పాట్లయితే మామూలుగా చేయట్లేదు. భాద్రపన్న నిజ స్వరూపం చూసే భాగ్యము ఈ ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. కాబట్టి అందరూ వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బబ్లీ చంద్ర. ఇక డ్యూటీకి టైం అవుతుందని చెప్పేసి రామ్ తన డ్యూటీకి, నేను నా డ్యూటీకి వచ్చేసాం. అంతే. బై బై. టేక్ కేర్.